నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నానని నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావేమో. అబార్షన్ చేయించుకోకపోతే నా వాళ్లతో చెప్పి చంపించేస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? చెప్పానా ప్రియా, ఇలాంటి వాళ్ళ మాటలతో చెప్తే లొంగరని? నేను ప్రియా బాయ్ ఫ్రెండ్ రా. నీలాంటి ముసలోని మాత్రమే నమ్ముకొని ఎలా ఉంటుందనుకున్నావు? మీ ఇద్దరు ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. డబ్బు కాంప్లెక్స్ పేపర్ సాయంత్రంలోగా ఇంటికి రావాలి, లేదంటే రేపు పొద్దున్న అన్ని బ్రేకింగ్ న్యూస్ల్లో నువ్వే ఉంటావు. గుర్తు పెట్టుకో. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, ఏం చేసావురా? చచ్చిపోయినట్టున్నాడు వెధవ. పద వెళ్దాం. ఆ తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాం మేడం. ఆ రోజే మాకు న్యూస్ వచ్చింది ఆయన చనిపోయారు అని. అంతే, అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. పోలీసులు నా వరకు వచ్చేలోపు మేము దేశం వదిలి పారిపోవాలని డబ్బులు అరేంజ్ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో చికెన్, మందు, మినిస్టర్ గారి షర్ట్ చూసినప్పుడే నీకు ఆయనకి సంబంధం ఉందని మాకు అర్థమైంది. అందరినీ మోసం చేసి మీ ఇద్దరు ఉంటున్నారని మినిస్టర్ అనుకుంటే నువ్వు ఆయన్ని కూడా మోసం చేశావు. మినిస్టర్ గారు చనిపోయింది మీ వల్ల కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. మాకు చెప్పిందంతా స్టేట్మెంట్ రాసి సైన్ చేసి వెళ్ళండి. సిటీ దాటి వెళ్ళకూడదు. మాకు మళ్ళీ ఏం అవసరం ఉన్నా పిలుస్తాం. ఎస్ సార్. మీ ఇంటి ముందు 2 కానిస్టేబుల్స్ ను కూడా అరేంజ్ చేస్తాం. ప్రతి గంటకి వచ్చి వాళ్ళిద్దరు మిమ్మల్ని చెక్ చేస్తారు. నాకు మీరున్నారని మెసేజ్ మాత్రమే రావాలి, కానీ మీరు లేరని ఫోన్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఇంకే పిచ్చి ప్లాన్ వెయ్యం మేడం. ఈ కేసు అయ్యేదాకా ఇల్లు కూడా వదిలి వెళ్ళాం మేడం. ప్రియా, నీకు మినిస్టర్ గురించి ఇంకేం తెలుసు? పెద్దగా ఏం తెలియదు మేడం. ఆయన పర్సనల్ విషయాలేవి నాతో షేర్ చేసుకునేవారు కాదు. మీరు ఆయన భార్య కొడుకుని అడిగితే మీకు తెలుస్తుంది. రాఘవ్కి మదర్ ఉందా? ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు. రాఘవ్ కాదు సార్, మినిస్టర్ గారికి మొదటి భార్య, ఒక కొడుకు ఉన్నారు. మొదటి భార్య, కొడుక? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మినిస్టర్ గారితో అసలు ఎందుకు కలిసిలేరు? ఏవో ఆస్తి గొడవలు రావడంతో మినిస్టర్ గారు ఆవిడ్ని కొడుకుని దూరం పెట్టారని నాకు తెలుసు. అంతే మేడం. మీ దగ్గర వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చెప్పండి. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ రాసి స్ట్రైట్ గా మీ ఇంటికి వెళ్ళండి. సరే మేడం. మన దగ్గర ఉన్న డేటాలో కూడా ఈ విషయం ఎక్కడా లేదు దాత్రే. ఉన్న తీగ తెగిపోయింది అనుకుంటే కరెక్ట్ టైంకి ఇంకో తీగ దొరికింది. చూద్దాం, ఈ తీగ లాగితే డొంక కదులుతుందేమో. ఈ దివ్యాంకతో పెట్టుకున్నావు. నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి నిన్ను కుంగి కుసించేలా చేస్తాను కౌశికి. లాయర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా బాబాయ్ బయటికి రావాలి. అలాగే మేడం. హాయ్ కౌశికి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. నిషిక, నిషిక, హాయ్ దివ్యాంక. హాయ్ నిషిక.
ఒక మనిషి వల్ల ఇంట్లో మనశ్శాంతి పోతుంది, గొడవలు పెరుగుతున్నాయి అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మనిషిని ఇంటికి ఎలా పిలుస్తున్నావు? ఏమనుకోవాలి అసలు నీ గురించి? చిల్ కౌశికి, ఎందుకు ప్రతిదానికి అంత టెన్షన్ అయిపోతావు? నన్నెవ్వరూ పిలవలేదు, నేనే వచ్చా. ఎందుకొచ్చావు? అయినా ఈ ఇంట్లోకి నీకు ఆహ్వానం లేదని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఇలా ఎలా రాగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నన్ను కలవడానికి వచ్చింది. నా తరపున తనకి ఎప్పుడు ఆహ్వానం ఉంటుందని తనకి తెలుసు. తనొచ్చింది నా కోసమైనా ఫస్ట్ మాత్రం నిన్నే కలుస్తుంది వదినా. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా అని. ఈ మధ్య నన్ను చూస్తే ఎందుకో భయపడుతున్నావు కౌశికి. దివ్యాంక ప్లీజ్, మాకున్న టెన్షన్స్ చాలు. వచ్చిన పనేంటో చూసుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరే? పెద్ద ఇల్లేదో నీదన్నట్టు చెప్తున్నావు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ నిషి. అయినా కొండని చూసి కుక్కలు మురిగితే కుక్కకే చేటు. కరెక్ట్గానే చెప్పానా కౌశికి? కరెక్ట్ గా చెప్పావు దివ్యాంక. నువ్వు మా వదిన్తో మాట్లాడేటప్పుడు కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మాటకు మాట అనుకొని దీన్ని కూడా పెద్ద గొడవ చేయకండి. అమ్మీ, నువ్వే పని మీద వచ్చుండావు? రేపు నాకు సురేష్కి ఎంగేజ్మెంట్. మీరందరూ తప్పకుండా రావాలి. చెప్పినావు కదమ్మీ, మళ్ళీ ఇంతగా చెప్పాలనా ఏంది? అందరూ కలిసి వస్తాంలే. అందరం కలిసి దగ్గరుండి నీ ఎంగేజ్మెంట్ జరిపిస్తాం. నువ్వేం చెప్పడం లేదేంటి కౌశికి? నేను రాను. నీ మాజీ భర్త ఎంగేజ్మెంట్కి నువ్వు రావా? ఆ మనిషిని నాతో కలిపి మాట్లాడొద్దు అని నీకు చాలా సార్లు చెప్పాను దివ్యాంక. ఆ ఎంగేజ్మెంట్కి నాకు ఏ సంబంధం లేదు, నేను రాను. కౌశికి, నన్ను చూస్తేనే నీకు కంపరంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ మన ఇద్దరి సంబంధం పాము ముంగిసలాంటిది. నువ్వో నేనో ఈ గొడవ ఆపాలనుకున్నా ఆపలేము. ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పి బయలుదేరు. నీలాంటి వాళ్ళ మీద వేస్ట్ చేయడానికి నా దగ్గర టైం కూడా లేదు. నువ్వు కానీ నా ఎంగేజ్మెంట్కి వస్తే నీ సమస్యలన్నీ తీరిపోయే సొల్యూషన్ నీకిచ్చేస్తా. అర్థం కావడం లేదా? మినిస్టర్కి సంబంధించిన పెన్ డ్రైవ్ ఇస్తా. నిజంగా ఇస్తావా? నేను యూజువల్గా మాట మీద నిలబడను, కానీ ఒక్కసారికి నీకోసమే నిలబడతా. నాకు ఆ పెన్ డ్రైవ్ నుంచి వచ్చే ప్రొఫెషనల్ ప్రాఫిట్ కంటే నేను సురేష్ రింగ్స్ మార్చుకుంటూ ఉంటే నీ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ చూడ్డమే నాకు కావాలి. ఏమంటావ్? డీలా? నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మీ వాళ్ళకి చావు ఎప్పుడు ఏ రకంగా ఎదురొస్తుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. మాట తప్పితే నేనేం చేస్తానో నాకే తెలియదు దివ్యాంక. నువ్వే ఎంగేజ్మెంట్కి వచ్చి పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపో. మీరందరూ తప్పకుండా రావాలి. మా అక్క వస్తే మేము తప్పకుండా వస్తాం. అంటే కౌశికి రాకుంటే రారా? నా కోసం నన్ను కలవడానికి మా ఇంటికి రావచ్చు కదా. నిన్ను కలవడానికి నీ ఇంటికి ఏదో ఒక రోజు వస్తాను దివ్యాంక. ఆ రోజు మాత్రం నువ్వు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేవు. ఓ, అయితే ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నేను నిన్ను కలిశాక అలా అనుకోవు. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్వి జగదాత్రి. సింపుల్గా కనిపించే మోస్ట్ కాంప్లికేటెడ్ నువ్వు. కలుద్దాం.
పక్కా కలుద్దాం. ఓకే, టైంకి వచ్చేయండి. కౌశికి, నీకోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. నేను వెళ్తే పెన్ డ్రైవ్ ఇస్తానంటుంది. నిజంగా ఇస్తుందా లేదా నాతో గేమ్స్ ఆడుతుందా? ఇస్తే బాబాయ్ని కాపాడుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్తే దివ్యాంక వేసి కుప్పు గొంతులని చూడాల్సి వస్తుంది. రండి రండి, భోజనాలకు రండి. రండి, లేవాలి లేవాలి. ఎవడు రైడు కొత్తగా కనిపిస్తున్నాడు? మన మినిస్టర్ మర్డర్ కేసులో రిమాండ్ వేశారన్నా. మొహం చూస్తే మర్డర్ చేసేవాళ్ళ లేడే. పదండ్రా చూద్దాం. చూసుకొని నడవండి. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఇదేమన్నా నీ ఇల్లా? రేయ్, నీ చూపు నాకు నచ్చట్లేదు. తలదించో, దించో. చూడండి, మీరు కావాలనే గొడవ పెట్టుకుంటున్నట్టున్నారు. అవును, కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? జైలర్ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చి చూడు. అయినా కంప్లైంట్ ఇచ్చేంత వరకు నిన్నెందుకు ఉంచుతావురా? పట్టుకోండిరా. మా నాయకుడిని చంపుతావరా? నిన్ను చంపి మా నాయకుడు ఆత్మకి శాంతి చేకూరుస్తాడు. చంపేశారు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అక్క, అన్నయ్య. అదే పిన్ని, ఏమైంది? ఏమైంది పిన్ని? పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? పిన్ని, అత్తయ్య ఏమైంది? అత్తయ్య, పిన్ని ఏమైంది? పిన్ని ఏమైంది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మే, మీ బాబాయ్ని ఆ రౌడీలు కొట్టి చంపేశారమ్మి, చంపేశారు. పద పోయి మీ బాబాయ్ని కాపాడదాం. మావిని ఎవరో పొడిచేటి పెట్టి బావా, నువ్వు మర్చిపోయా, జైల్లో ఉన్నాడు కదా. బాబాయ్కి ఏం కాలేదు. బాబాయ్కి ఏం కాలేదు, ఏం కాలేదు. లేదమ్మే, లేదు, వాళ్ళు కొట్టి చంపేశారు. పదమ్మే, మే బాబాయ్ని కాపాడదాం. ఆయనకేమైనా అయితే నేను బతకలేదు. పదండి. నన్ను చూడు ఒకసారి, నన్ను చూడు. బాబాయ్కి ఏం కాలేదు, నువ్వు కలగన్నావంతే. చూడు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఏం కాలేదు, సరేనా? అవును అవును పిన్ని. కళ. అవునమ్మా, నాన్నకేం కాలేదు, నువ్వు భయపడుకో. అమ్మి కౌశికి, నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉండదు. మీ బాబాయ్కి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉండదమ్మే. మీ ఫ్యామిలీలో ఊచకోత మొదలయ్యేది జైల్లో ఉన్న మీ బాబాయ్తోనే మొదలవుతుంది. జైల్లో పోలీసులు ఉంటారు అత్తయ్య గారు. అంత ఈజీగా ఎవరు ఎవరిని ఏం చేయలేరు. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. పిన్ని, రేపొద్దున్నే ములాఖాత్ ఏర్పాటు చేస్తాను. అందరం వెళ్ళి ఒకసారి బాబాయ్ని కలిసొద్దాం. ఆ
పని చేద్దామమ్మీ. ఆయన్ని చూసేదాకా నా మనసు కుదుట పడదు. మాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకు కూడా ఈ కేసు గురించి చెప్పాము. వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తామని చెప్పారు. పొద్దున్నే వెళ్దాం అత్తయ్య గారు. మీరు పడుకోండి. పడుకో పడుకో పిన్ని. పడుకోమ్మా, ఏం కాదు, పడుకో. పడుకోకండి. జాగ్రత్త మధు. ఏమైనా అవసరం ఉంటే పిలు. అలాగే అక్క. పదబుచ్చి. ఆమె కౌశికి. బాబాయ్కి ఏం కాదు పిన్ని. ఏం ఆలోచించకుండా పడుకోండి పిన్ని. మీనని చెప్పినట్టు వాడు బాబాయ్ ఏమైనా చేస్తే అలా జరగకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? వదినా, అక్క, దేనికోసం అంత టెన్షన్ పడుతున్నారు వదినా? ఏమైనా జరిగిందా? ఇవాళ్ళంతా కూడా అలాగే ఉన్నావక్క. ఏమైంది? ఏమవ్వలేదు. బాబాయ్ గురించే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఈ భయం తోడైంది. పొద్దున్నే బాబాయ్ని చూసేదాకా నా మనసు కుదుట పడదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకోండి. అక్క దేనికో కంగారు పడుతుంది, కానీ మనకు చెప్పడం లేదు దాత్రి. మావయ్య గారు జైల్లో ఉన్నారని బాధపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు సడన్ గా దేని గురించో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తున్నారు. తనలో తానే ఏదో మదన పడుతున్నారు. ఎప్పుడూ పరధ్యానంలోనే ఉంటున్నారు. వదినకొచ్చినా ఆ చెప్పుకోలేని కష్టమేంటో మనం కనిపెట్టాలి కేదార్. బా, 5 నిమిషాల టైం ఉంటుంది, త్వరగా మాట్లాడాలి. బో, ఎట్లా ఉండవు? నేను ఇట్టా చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండదు. నేను బానే ఉన్నానే, నువ్వు ఊరికే టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఉండేదానికి నువ్వేమైనా ఫారెన్ ట్రిప్ కి పోయి ఉండవా? జైల్లో ఉండవు. నీకు టయానికి తిండి పెడతా ఉండారో లేదో, నీ ఆరోగ్యం ఎట్టా ఉండదోనని ఒక్కటే దిగులు పట్టుకుని ఉండదు. అత్తయ్య గారు, మీరిలా భయపడితే మావయ్య గారు ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలరు చెప్పండి? ఆ సురేష్ అనే శని ఇంటికి పట్టుకున్నాక ఇంకేంది ప్రశాంతంగా ఉండేది? ఇప్పుడు బావేం చేశాడు పిన్ని? వాడు ఆ పెన్ డ్రైవ్ తీసుకురాబట్టే కదా ఈ రచ్చంతా మొదలై ఉండది. ఈ కేసు ఈయన మీదకి చుట్టుకుంది. అబ్బా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని ఉపయోగం ఉందా? కౌశికి, ఎలా ఉన్నావు? మేం బానే ఉన్నాం బాబాయ్, కానీ మీరు లేనిల్లు బాలేదు బాబాయ్. లాయర్ గారితో మాట్లాడి
బెయిల్కి కొంచెం ఛాన్స్ ఉన్నా చూడమని చెప్పాను. మీరేం దిగులు పడకండి మావయ్య గారు. ఎలాగైనా మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొని వస్తాము. నువ్వు ఒక లాయర్వి, కోర్టులో వాదించి మావి గాని బయటికి తీసుకొచ్చేస్తావు కదా. బయటికి తీసుకొచ్చేస్తుందంట. మోహన్ చూడు. నానా, జైల్లో ఏ ఇబ్బంది లేదు కదా? ఏమైనా ఉంటే చెప్పండి సార్, ఇప్పుడే జైలర్ గారితో మాట్లాడతాం. ఏమి ఇబ్బంది లేదు, అంతా బానే ఉంది. మావయ్య గారు, మీ పెదవికి ఏమైంది?